హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని గత వారం రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన మీద రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కర్కశంగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని అణిచివేయాలని చెప్పేసి గత అనేక రోజులు నిర్బంధాన్ని ప్రయోగించడమే కాకుండా ఈ రోజు జరిగినటువంటి శాంతియుత ఆందోళన మీద పోలీసు ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను చితకబాదినటువంటి తీరు అత్యంత గర్వనీయం. దీన్ని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. గత అనేక సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని అది యూనివర్సిటీ చెందిందని చెప్పేసి గతంలో పనిచేసినటువంటి అధికారులు కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ప్రొఫెసర్లు కానీ చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వేలం వేసి ఆ వేలంతో వచ్చిన డబ్బులతోటి ప్రభుత్వ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి అనుకుంటా ఉంది. అది సరైనది కాదు. ఎందుకంటే భవిష్యత్తు విద్యారంగ అవసరానికి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేవి రేపు రానున్న కాలంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి భూములు. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని మాదంటూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూడా ఏకపక్షంగా వాదిస్తా ఉన్నారు, పంతాలు పోతా ఉన్నారు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ భూములు అనేటువంటి వాటిని వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ కోసం, లేదంటే ఇతరత్ర డబ్బుల కోసం వేలం వేసి ప్రభుత్వ భూములు కాజేయాలనేటువంటి ప్రభుత్వ మోసపూరిత వైఖరిని మార్చుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క రియల్ ఎస్టేట్ ఆలోచనల్ని మానుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐకి కోరుతా ఉన్నాం. కనుక విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల ఆందోళన మీద పోలీసు ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని చెప్పేసి ఎవరినైతే ఇప్పటికే విద్యార్థి నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టారు, వాళ్ళు విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఆ కేసులు ఎత్తేయాలని చెప్పేసి అదేవిధంగా పోలీసులు ఎక్కడ వందలాది మంది పోలీసుల్ని హెచ్సియులో అక్కడ క్యాంపస్ లో మోహరించి విద్యార్థులను అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఆ పోలీసులను కూడా వెనక్కి రప్పించాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ హెచ్సియులో జరుగుతున్న ఆందోళన మీద హెచ్సియులో ఉన్నటువంటి 400 ఎకరాల భూములను కాపాడాలని చెప్పేసి విద్యార్థులు శాంతియుతంగా పోరాడుతా ఉన్నారు. దాని విషయంలో హైకోర్టు కూడా తీర్పిచ్చింది. 1-2 రోజుల వరకు అక్కడ భూమిని సదును చేయడం కానీ చెట్లను నరికివేసేటువంటి పద్ధతులను కూడా ఆపాలని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పిచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో జోక్యం చేసుకొని ఆ వివరాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్నది. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించేటువంటి పద్ధతులు మానుకోవాలి. విద్యార్థుల మీద నిర్బంధాన్ని ఆపాలని చెప్పేసి అక్రమ కేసులు ఎత్తేయాలని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం పాట ద్వారాగా వేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల మీద కనుక భవిష్యత్తులో కనుక నిర్బంధాన్ని ప్రయోగిస్తే డివైఎఫ్ఐ తెలంగాణ వ్యాప్తంగా వారికి అండగా నిలబడుతుందని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం.